నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నా నమస్తే. మన కన్వర్జేషన్ని ఆస్ట్రాలజీ కేస్ స్టడీ కోసం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ డిసగ్రీ. షూర్. షూర్. ఓకే. అగ్రీ సార్. అగ్రీ. నో ఇష్యూస్. అగ్రీ. ఓకే రైట్. 21 జూలై 2002 21 జూలై 2002 3:44 AM బొబ్బిలి. బొబ్బిలి. ఎస్. కరెక్ట్ అది. కరెక్టా? కరెక్ట్. బర్త్ టైం కరెక్ట్ సార్. కరెక్టా? కరెక్టే సార్. కరెక్టే సార్. కరెక్ట్. 21 జూలై 2002 3:44 AM. ఓకే. నేను లగ్నానికి బుధ నక్షత్రం. ఆ, చెప్పాలి. నాతో మాట్లాడతారా మీరేమైనా మాట్లాడుకుంటారా? లేదు మీరు మాట్లాడండి సార్. ఓకే రైట్. చెప్పండి, మీకేం కావాలి, మీరు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను సార్. ఒక 6 months బ్యాక్ నుంచి జాబ్ చేస్తున్నా. బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్లో. సాఫ్ట్వేర్లో ఏంటిది? ప్రెసెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తున్నాను. ఏంటిది మీది? జావానా? జావా కాదు, వెబ్ డెవలపర్ని. అంటే నోడు రియాక్ట్ ఇలానా? యాంగులర్ అనమాట. Angular యాంగులర్ నోడ్ కూడా Angular, Node. నోడ్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే సరే. ఇప్పుడు ఏం యాక్చువల్లీ కావాలి? సార్ 1 second అయితే ఇంతకు ముందు నేను జాబ్ స్టార్టింగ్ 2024 ఫిబ్రవరిలో జాబ్ జాయిన్ అయ్యి ఒక 4 months చేసి మానేశాను సార్. ఉమ్, మానేసిన తర్వాత మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు మన డిసెంబర్ 2025లో మళ్ళీ జాయిన్ అయ్యాను, అప్పుడు 4 months చేసి. సరే. సో ఇప్పుడు ఏం కావాలి? ఏంటంటే ఇబ్బంది కొంచెం ఫస్ట్లో ఇబ్బంది పడి కొన్ని రోజులే 4 months చేసి మానేసా. ఉమ్, సో ఇప్పుడు చేస్తున్నాను, ప్రెసెంట్ బాగానే ఉంది. ఓకే. సో మధ్యలో ఒక 1 year ఖాళీగా ఉన్నాను. అంటే జాబ్ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి, ఓకే. కెరియర్ గురించి ఎలా ఉంటుంది అంతే కదా question. కెరియర్ గురించి ఎలా ఉంటుంది అదే సార్. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు ఇది? ప్రెసెంట్ నాకు 45,000 ఇస్తున్నారు సార్ పర్ మంత్. మంత్లీ ఇస్తున్నారు. ఓకే. మంత్లీ 45,000 వస్తుంది. కెరియర్ ఎప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది అని? కెరియర్ ఇంకా బాగా ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతుంది. ఓకే. ఏ ప్రొఫెషన్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది అది కూడా కొంచెం ఏ చెప్పగలరు? ప్రొఫెషన్ అంటే ఇప్పుడు ఉద్యోగం మానేసి ఏదైనా చేద్దాం అనుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. అంటే బిజినెస్ ఏమైనా కలిసి వస్తుందా, ఎప్పుడైనా చేసే ఫ్యూచర్ లో చేయడానికి ఛాన్స్ ఉంది అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. బట్ అది అంత చేసేటప్పుడే కదా. ఇప్పుడు అప్పుడు చేసేటప్పుడే అర్థమైందా? నాకు తెలిసిన గ్రహ కారకత్వాలు చాలా ఉంటాయి. నేను చెప్పినవి మీరు చేయడానికి అవ్వదు. మీకు చేసేటప్పుడు ఆ థాట్ వచ్చినప్పుడు అప్పుడు టైం. ఇప్పుడు నాకేమనిపిస్తానంటే, ఇప్పుడు నేను చెప్పానని మీరు సిఎస్సి తీసుకోలే కదా, యాంగులర్ చేయట్లే కదా, అవునా? అవును సార్. అవును సార్. సో ఏ టైంకి ఏది కలిసి వస్తుందో ఆ టైంనే డిసైడ్ చేయాలి. టైం కనుక కలిసి వచ్చేది ఉంటుంటే ఎవరిని అడిగేది లేదు, చెప్పేది లేదు, మనమే చేసుకుంటాం. అంతే కదా? అంతే 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 అంతే. సో కాబట్టి టైం ఫ్లో, గ్రహాల యొక్క అనుకూలత ప్రతిదానికి కూడా సపోర్ట్ చేస్తుంది. దానికి కన్వీనియన్స్ ఉంటుంది. మన టైం అనుకూలత ఉన్నప్పుడు గ్రహానికి తగ్గట్టుగానే మన ఆలోచన కలిగి మనం ఆ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతాం మనం. అర్థమైందా? అవును. సో అంతే తప్ప మనం డిఫైన్ చేసి చేయాల్సిన అవసరం లేదు. సరే, చూద్దాం ఒకసారి. మీరు నాతో మాట్లాడుతా అంటే మిథున చార్ట్ చూద్దాం. జనరల్గా ఏం అర్థమైందో చెప్తా, తర్వాత వెళ్దాం. మీకు చతుర్గ్రహ కూటమి అంటే గురువు, బుధుడు, తర్వాత రవి, కుజ అందరూ కలిసి ద్వితీయంలో మిథున లగ్నానికి లగ్నం రాహు నక్షత్రంలో పడింది ఉన్నారు. కానీ రాహు ఎలా ఉన్నాడు? రాహు యొక్క నక్షత్రాధిపతి అయిన చంద్రుడు కేతుతో కలిసి ఉన్నాడు. సో కాబట్టి అది లగ్న నక్షత్రాధిపతి ఆ విధంగా కలిసి ఉంటున్నప్పుడు ఏమవుతుంది, కొంచెం కాంప్లికేట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే మనము డిటాచ్మెంట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరగనివ్వదు త్వరగా. అందులోనూ కుజ చంద్రులు పరివర్తనం అయ్యారు కదా, కాబట్టి జరగందేదో జరిగిపోద్దని కొంచెం యాంగ్జైటీ, తొందర, లేజినెస్. తొందరకి లేజినెస్కి సంబంధం లేకపోయినా కానీ మళ్ళీ లాస్ట్ మినిట్ వరకు మనం రెడీ అవ్వకపోవడం, ప్రిపేర్ అవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి. కనిపించాయా? ఓకే సార్, కొంత కనిపిస్తున్నాయి. అవును సార్. ఓకే రైట్. గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని నక్షత్రంలో ఉన్నాడు. శని స్వయంగా వక్రించడు కాబట్టి శనికి ఏమి డిస్టర్బెన్స్ లేదు కాబట్టి మంచిది. కానీ శని సప్తమాధిపతితో చూశాడు, అంటే చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి సప్తమాధిపతి చూశాడు కాబట్టి రాహువే లీడింగ్. అప్పుడు గురువు రాహు కలిసి వ్యయంలో ఉన్నట్టు కూడా యాక్ట్ చేస్తారనమాట. అది సమస్య. ఓకే సరే. నాకు నచ్చని విషయం ఏంటంటే చంద్రకేతులు చాలా ర్యాపిడ్ కంజంక్షన్లో ఉండడం, దాన్ని లగ్న నక్షత్రాధిపతి అయిన రాహు ఫాలో అవ్వడం నచ్చలేదు. కాబట్టి ఏంటిది, ఒక్కోసారి మదర్ మీద రెస్పాన్సిబిలిటీ పడడము, ఒక్కోసారి స్ట్రగులా, లేదంటే దూరంగా హాస్టల్కి వెళ్ళి ఉండడం, ఇట్లాంటివి ఏవో పనిచేస్తూ ఉంటాయి. మదర్ థీమ్ కదా. చూద్దాం. సో చూద్దాం, 2002 నుంచి చూద్దాం. సో క్లారిటీ వస్తుంది. ఓకే సార్. చిన్నప్పుడు 10th house మంచిగా ఉంది. ఆ మెర్క్యూరీకి వాటికి కంబస్ట్ కూడా అయ్యాడు అనమాట. మీ బుధుడు చాలా ర్యాపిడ్ కంజంక్షన్లో ఉన్నాడు.
బట్ చూద్దాం ఎస్ ఎంతలా సార్. పని చేస్తుంది పని చేయట్లేదు అనేది. బట్ 2, 3, 4 ఇవన్నీ చిన్నప్పుడు బాగానే ఉంది ఆస్పెక్ట్. ఏమి నెగిటివ్గా చెప్పేదానికి ఏం లేదు, నెగిటివ్ చెప్పేదానికి ఏం లేదు కాబట్టి నెగిటివ్ ఏం లేదు. ఇప్పుడు మీరు పుట్టాక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ పాజిటివ్ ఇటనే చెప్పాలన్నమాట. ఏమన్నా పని చేసాయా 2-3 ఇయర్స్ వరకు కూడా ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఉన్న దానిలో లేదా? ఆ, మీరు అంటే 2002లో పుట్టారు కదా, అవును 2004, సార్. 5 వరకు అక్కడ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ వచ్చాయంటున్నా. మీకు ఏమైనా వచ్చాయా లేదా అది అడుగుతున్నా. అంటే అంత చిన్నప్పుడు అంటే ఏ విషయంలో మీ సార్ ప్రోగ్రెస్ పేరెంట్స్కి అంటే? అండి, మీకు ప్రోగ్రెస్ మీరు మా పెద్దవాళ్ళు అవుతారు పేరెంట్స్ కి ప్రోగ్రెస్. మనం ఉన్న సిచ్యువేషన్లో పేరెంట్స్కే వస్తుంది చిన్నప్పుడు. ఓకే, అంత వాళ్ళకేం కనబడలేదని పక్క నుంచి చెప్తున్నారు సార్ అడుగుతుంటే. వాళ్ళకి ఏమీ లేదు ప్రోగ్రెస్, పెద్ద వాళ్ళకేమీ రాలేదనుకో ఇక ప్రోగ్రెస్ రాలేదు. ఏమి ఎక్స్పెక్ట్ చేసేదానికి ఉండదన్నమాట. ఏం చేసేవాళ్ళు ఫాదర్ అప్పుడు? ఫాదర్ ప్రైవేట్ కాలేజ్లో లెక్చరర్ సార్, మదర్ గవర్నమెంట్ టీచర్. ఓకే, యాజ్ ఇట్ ఈస్గా ఉంది తప్ప ప్రోగ్రెస్ ఏమీ లేదు, నెగిటివ్ కూడా ప్రోగ్రెస్ ఏం ఏమీ లేదు, లేదు, ఏం లేదు సార్. న్యూట్రల్గానే ఉంది. న్యూట్రల్ గాను అంతే సార్. సరే ఓకే, అట్లీస్ట్ న్యూట్రల్ అయితే ఉంది, నెగిటివ్ వెళ్ళలేదు. ఆపోజిట్కి వెళ్తే ఫెయిల్ అయినట్టే. చూద్దాం, ట్రై చేద్దాం. ఓకే, 5, 6 పోతా ఉంది కదా. ఇంకొక ఆస్పెక్ట్ వస్తుంది. ప్రోగ్రెసివ్ సన్ నెటల్ మార్స్ని కన్యాయం చేస్తున్నాడు 2009 ఆ ప్రాంతంలో. ఆ 9, 10 దగ్గర కొంత ఇబ్బంది చెప్తా. మరి అక్కడ హెల్త్ లేదంటే ఫ్యామిలీ సిచ్యువేషను లేదంటే ఏమైనా డెసిషన్స్ ఏమైనా పనిచేసాయట, సర్జరీస్ కానీ ఓల్డ్ పీపుల్ హెల్త్ కానీ అట్లాంటి ఏమైనా ఐడియా ఉందా? 2009-10 ఆ టైంలో 2009-10లో కూడా అంత ఏం లేదు, ఇబ్బందులు ఏం లేవు. ఏం నాకు లేదు. కూడా అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఏదో జనరల్ చాలా చిన్నప్పుడు 2003 టైంలో, ఆ టైంలో కొంచెం నిమోనియా అవి ఇబ్బంది పెట్టే కానీ ఉమ్. 9-10లో అయితే ఏం లేదు సార్. జస్ట్ ఏం లేదు. ఓకే, ఏం అవి లేదు, చిన్న చిన్న కర్కాటకంలో హెల్త్ ఉన్నాయి ప్రాబ్లమ్. కాబట్టి బ్రీత్, చెస్ట్, లంగ్స్ చెప్తారు. ఓకే సరే, ఇప్పుడు అది అంత మేజర్గా ఏం లేదు కాబట్టి అవన్నీ లేదు సార్. తగ్గిపోతుంది. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆస్పెక్ట్, మళ్ళీ తర్వాత 2010 బాగానే ఉంది, ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ చెప్పా. మీకు ఇంప్రూవ్మెంట్ కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. మళ్ళీ అవును సార్. నెగిటివ్ టైం వచ్చినప్పుడు చెప్తా. దాదాపుగా మళ్ళా 2014లో నెగిటివ్ చెప్తా. 2014లో కేతు దశ జరుగుతూ ఉన్నది. కేతు చంద్రుడితోనే కలిసినాడు కదా, కేతు స్టార్లాడ్ బుధుడు ద్వితీయానికి కనెక్ట్ అయినప్పటికీ కూడా బట్ ఎంత కొంత మనం చెప్పాలి. అక్కడ కొంత ట్విస్ట్ చెప్తున్నాను అనమాట. 2014-15 కేతుల్లో రవి అనమాట. సో ఏమైనా ఛాలెంజ్ కనిపించిందా? ఏమీ లేదు, అంతా బాగుందా 14-15? అంటే సార్ కొంచెం స్కూల్ టైం కదా అది, మా 7th క్లాస్ ఆ టైంలో. అంటే నాకు మీరు అడుగుతుంటే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది, ఫ్యామిలీకి ఎట్లా అంటే అనిపిస్తుంది? కొంచెం నాకు కొంచెం ఏంటంటే ఒక స్కూల్లో ఉండి సిలబస్ చదువుకోలేక, మ్యాథమెటిక్స్ అర్థం కాక కొంచెం ఇబ్బందులు పడ్డం. ఇలా అంటే కొంచెం చదువులో ఇబ్బంది పడ్డాను కానీ కొంచెం కొంచెంగా మళ్ళీ మళ్ళీ ప్రోగ్రెస్ అయ్యాను. ఓకే, అంత ఫ్యామిలీ పరంగా అంతా బాగానే ఉందా? ఫ్యామిలీ పరంగా 14-15లో ఏమీ లేదు సార్. 15లో మా మదర్కి కొంచెం ట్రాన్స్ఫర్ అయ్యి కొంచెం దూరం ప్లేస్కి వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసి అవి ఇబ్బందులు ఓకే పడ్డారు ఓకే 15లో. ఓకే, డిస్టెన్స్ పని చేసింది. ఓకే సరే, అప్ అండ్ డౌన్ చేయాల్సి వచ్చింది, కష్టపడినట్టు. కష్టపడ్డారు సార్ తర్వాత 15లో. మళ్ళీ ఒక 1 ఇయర్కి మళ్ళీ సెట్ అవుతుంది. 2016 జూలైకి మళ్ళీ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ నెటల్ సాటర్న్ సెక్స్టైల్ ఇచ్చాడు. సో 16-17లో స్టడీ పికప్ బాగుంటుంది, జూలై టు జూలై లెక్క. అవును సార్. 16-17లో ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఈ ఎస్ సార్. పాజిటివ్ చెప్తాం. అవును సార్, ఫ్యామిలీలో కరెక్ట్. కూడా ఫైనాన్షియల్గా కావచ్చు ఇంప్రూవ్మెంట్ పాజిటివ్గానే చెప్తాం. ఎందుకంటే ప్రోగ్రెసివ్ వీనస్ సెక్స్టైల్ టు సన్ ఇవన్నీ మంచిగా సాగుతున్నాయి అనమాట. నెగిటివ్గా ఏమీ చెప్పట్లేదు అనమాట. పని చేసింది మీకు. ఓకే సార్. ఓకే కాదు, పని చేస్తే పని చేసింది, పని చేయకపోతే పని చేయలేదు. 17-18 ఫ్యామిలీలో బాగుందని చెప్తున్నా, పాజిటివ్ చెప్తున్నా, నెగిటివ్ అవును అంటే చెప్పట్లేదు. సార్ 17 అయితే బాగుంది సార్. మళ్ళీ 18లో కొంచెం మా గ్రాండ్ పేరెంట్స్ కి, అంటే మా మదర్ ఒకరే అనమాట. మా గ్రాండ్ పేరెంట్స్ కి బాగాలేక ఫాదర్ కి కూడా యాక్చువల్లీ లెగ్ ఆపరేషన్ అయింది 2018 జూలై నుంచి. 2018లో లెగ్ ఆపరేషన్ ఎందుకైంది? ఆయన పడిపోయారు సార్, హిప్ రీప్లేస్మెంట్ చేశారు ఆయనకి. ఓకే ఓకే, అప్పుడే జరిగిందా? అప్పుడే సార్ 2018 మే ఎండ్ లో పడిపోయారు. ఇదే టైం అంటే 2018లో ఆల్మోస్ట్ ఈ టైంలో పడిపోయారు ఫాదర్. పడిపోయి 2018లో కాలు విరిగిపోయి ఒక 3 months ఇబ్బంది పడి, తర్వాత ఆపరేషన్ కూడా డిలే అయింది అనమాట. అంటే ఫస్ట్ కనుక్కోలేకపోయాం అనమాట 1-2 months. ఆ తర్వాత ఇబ్బంది పడి ఆపరేషన్ అయింది. అది మళ్ళీ ఆ ఆపరేషన్ కూడా తర్వాత ఫెయిల్ అయింది. అలా అంటే కొంచెం 2018లో అంత సూపర్ కాదు. 17 మాత్రం నేను స్టడీ పరంగా బాగా చదువుకున్నాను. 10th క్లాస్ అంతా పాజిటివ్ గా అయింది సార్ 17.
ఓకే. 18 మాత్రం కొంచెం ఎక్కువ ఇబ్బందులే పడ్డాము అని. అంటే కొంచెం నేను ఎప్పుడైనా ఏదైనా ఫీల్ అయితే 18 ఇయర్ బాగాలేదని నేను ఫీల్ అదే అవుతుంటాను అదే అదే అలా. మీరు ఫీల్ అయిందే కరెక్ట్, నేను చెప్పింది కాదు కదా ఎప్పుడు. సో 18 ఏంటంటే సార్. అక్కడ ఆల్రెడీ మనం 15లోనే డ్యామేజ్ చెప్పాము. సో హిప్ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళి పడిపోయిందని అంటే మజిల్ లాస్ జరిగి ఉండొచ్చు, లేదంటే ఓవర్ స్ట్రెయిన్ జరిగి ఉండొచ్చు. అంతకుముందు బ్యాడ్ ఆస్పెక్ట్ చెప్పాను చూసారా, 2015 దగ్గర మదర్ అప్ అండ్ డౌన్ చేశారని చెప్పారు చూసారా. బ్యాడ్ ఆస్పెక్ట్స్ పని చేయనప్పుడు ముందు నుంచి జరుగుతాయి అనమాట. ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, కేతు దశలో శనిభుక్తి జరుగుతూ ఉంది. శని యొక్క స్టార్ లార్డ్ డిబిలిటేట్ అయ్యాడు, అంటే ఆయన అష్టమ షష్టాధిపతులు. నేను మదర్ కి ఛాలెంజ్ అది ఇది చెప్పా కదా స్టార్టింగ్ లో. సో అవును సార్. అది ఇక్కడ పనిచేసింది, అర్థమైందా. సో అక్కడ ఓకే. మనకి ఇబ్బంది 6-8 ఆపరేట్ అయినాయి. 2018 జూలై లోపే కదా ఈ పడడం ఇవన్నీ జరగడం. అంతే సార్, జూలై లోపే సార్. జూలై లోపు అదే అదే అదే. ఎందుకంటే అక్కడ శని భుక్తి ఉంది కాబట్టి. దాని తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్ అంటూ ఏం లేదు కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్ మూడు ఏమీ ప్రోగ్రెసివ్ సైడ్ వెళ్ళట్లేదు. చదువైనా ఏదైనా కానీ మీరు ఎంత చేస్తే అంత, మిరాకిల్గా ఏమీ చెప్పట్లేదు, అర్థమైందా. తర్వాత మీ ఫాదర్కి మరి 100% క్లియర్ అయిందా మరి హిప్ రీప్లేస్మెంట్ లేదు తర్వాత? సార్, యాక్చువల్లీ పడిపోయిన తర్వాత ఆపరేషన్ చేసాము, సెట్ అవ్వలేదు. హ్మ్. అలా 1 ఇయర్ గడిచిపోయింది. అలా 1 ఇయర్ గడిచిపోయింది. 2019 అయిపోయింది, 20 వచ్చింది, కోవిడ్ వచ్చేసింది. ఓకే. మళ్ళీ 2021లో బాగాలేక మళ్ళీ రీఆపరేషన్ చేశారు. ఆ ఓకే. రీఆపరేషన్ చేసిన తర్వాత కూడా కొంచెం మళ్ళీ ఒక మైనర్ గా లోపల ఇంకొక బ్రేక్ జరగడం వల్ల, అంటే ఇప్పుడు నడుస్తున్నారు, అంత బాగానే ఉంటుంది, బట్ అది స్టిక్ ఎక్స్పెక్టెడ్ గా పట్టుకొని నడవడం 100% లాగా ఏది ఎక్స్పెక్టెడ్ ఉండదు లేదు సార్. చాలా మందికి హిప్ రీప్లేస్మెంట్ అయితే విత్ ఇన్ 6 months నార్మల్ అయిపోయిన పీపుల్ నేను ఆ చుట్టుపక్కల కొన్ని వందల మందిని చూస్తూ ఉంటాను, అంటే చెప్తూ ఉంటారు. అర్థం. అలాంటిది మా ఫాదర్ కి ఇప్పటికీ ఆ కాలు బాగాలేక ఆయన ఇబ్బంది పడుతూ నడవడానికి, అంటే ఎంతో కొంత ఇబ్బంది అనమాట. స్టిక్ ఉంటే గానీ నడవలేరు, పక్కన జాగ్రత్తగా ఎవరెవరు ఉండాలి సపోర్ట్, అలా ఆ విధమైన ఇబ్బంది పనిచేసింది. పని. ఎందుకంటే ఇప్పుడు లగ్న స్టిల్ కంటిన్యూ. నక్షత్రాధిపతి రాహు యొక్క స్టార్ లార్డ్ మూను కేతు కలిసి ఉన్నారు కాబట్టి మదర్ కి ఛాలెంజ్ అని ఆ చెప్పిన థీమ్ ఆఫ్ మదర్ ఏదైతే ఉన్నదో అది పనిచేస్తా ఉంది, అర్థమైందా. దాని ఓకే. తర్వాత నెక్స్ట్, ఇంతకు ముందు బేసికల్లీ ఇవన్నీ మనకి ఏదైనా బ్రేక్ అవ్వడానికి మజిల్ అనేది స్ట్రెంత్ ఇస్తుంది, అదే కదా మెడికల్ గా. అవును అవును సో సార్. ఆ మజిల్ ఎప్పుడైతే లాస్ అవుతుందో, మనం చిన్నప్పుడు బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగినప్పుడు ఏం లేదు అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. ఆ ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ కాదు, అర్థమైందా. ఇలా ఎప్పుడన్నా పడినప్పుడే కదా తెలిసేది దాని స్ట్రెంత్ ఏంటిది అనేది. అవును సార్. సో అది జరుగుతూ ఉన్నది, అందుకని మనం అక్కడ నెగిటివ్ చెప్పాం. సరే, ఎందుకంటే మనకి అప్కమింగ్ లో ఏమి అందుకునే ఆస్పెక్ట్ జరగట్లేదు, డ్యామేజ్ తర్వాత జరగట్లేదు కాబట్టి ఏంటిది సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్ లో జరుగుతా ఉంది, ముందుకు పోతా ఉంది తప్ప మిరాక్యులస్ గా ఇది జరగట్లేదు. అది అవును సార్. చదువైనా ఉద్యోగమైనా చేసిన దానికి అవుతుంది తప్ప అద్భుతం సూపర్ అని చెప్పేదానికి ఏమి వెళ్ళట్లేదు అనమాట. ఆ వీనస్ కూడా 10th house అపోజిషన్ ఇచ్చాడు అనమాట. ఎప్పుడు 2016లోనే ఇచ్చాడు. కాకపోతే ఆ మెర్క్యూరీ సెక్స్టైల్ కొంచెం కాపాడి చదువు వరకు ఇంప్రూవ్ చేసింది కానీ, బట్ నమ్మకం లేదనమాట. ఆ చంద్రకేతుల కలయిక దశ కూడా కేతు దశ అవుతా ఉంది కదా. సరే ఓకే. దాని తర్వాత మళ్ళీ పికప్ వస్తే చెప్తా, పికప్ వచ్చేంత వరకు అంతే సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే. చూస్తున్నాను. ఓకే సార్. ఇదిగోండి మళ్ళీ 21-22లో కూడా ప్రోగ్రెసివ్ మార్స్ ఆ మూన్కి ట్రైన్ ఇస్తున్నా కూడా ఏమీ లేదు. ఆ సన్ కూడా ఆ 21-22 అవి గొప్పగా చెప్పట్లేదు. వీనస్ రిప్రజెంట్స్ సన్ అనమాట. ఆ సన్ జూపిటర్తో కలిసి ఉన్నాడు. జూపిటర్ ఎగ్జాల్టెడ్ కాబట్టి మంచిదే. వీనస్ అనేవాడు యోగకారకుడు ఈ లగ్నానికి. కాబట్టి వీనస్ స్టార్ట్ అయినాక లర్నింగ్ కానీ ఇంతకు ముందు కన్నా పెరుగుద్ది. కానీ ఇప్పుడు ఇది దాటాలి అంటే 22 జూలై తర్వాత నుంచి మీ న్యూ లర్నింగ్స్ బెటర్ అవుతాయి కంపారిటివ్లీ బిఫోర్. ఇప్పుడు 22 వరకు మీరు ఏదైనా చేయండి కానీ గొప్ప గ్రేట్ అదేం చెప్పను అనమాట. ఓకే, దీని తర్వాత నుంచి కొంచెం స్టెప్ అందుకుంటుంది. 23లో కూడా ప్రోగ్రెసివ్, 23-24లో కూడా ప్రోగ్రెసివ్ వీనస్ మార్స్కి సెక్స్టైల్ ఇస్తున్నాడు. ఇది కూడా కొంచెం ప్లస్ పాయింట్. ఏదేమైనా ఫండమెంటల్గా మీరు నాకు మార్కులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్పేది ఏంటంటే ఆ మూను కేతుతో కలిసి ఉన్నాడు, అది డిబిలిటేషన్ అయ్యింది. సో ఇది నేను ఎక్స్పెక్టెడ్గా చెప్పట్లేదు. కాబట్టి ఏమవుతా ఉంది, మీరు ఫ్రమ్ ది స్క్రాచ్ బిల్డ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఏదో ఈజీగా అయిపోద్ది, సింపుల్గా అయిపోద్ది అనేది ఏది ఉండదు. ఓకే, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ టువర్డ్స్ ఇట్. అర్థమైందా. చాలా మంది మీ జాతకం చూసి ఏం చెప్తారంటే నీకు గ్రహాలన్నీ ద్వితీయ స్థానంలో ఉన్నాయి, నీది అద్భుతమైన ధనయోగ జాతకము, నీకు తిరుగులేదు, నీకు విపరీతంగా డబ్బులు ఉంటాయి, నువ్వు చాలా రిచ్ అయిపోతావు. ఇయే నీకు చెప్పేది. అంటే కొంత రాసినప్పుడు రెండో ఇల్లు ధనకారకత్వం, గురుడున్నాడు, ఇలాంటివి చెప్పిన వాళ్ళు ఉన్నారు సార్, చెప్పారు కొంత. అవును, అయ్యే చెప్తారన్నమాట. ఎందుకంటే లగ్న నక్షత్రాన్ని ఫాలో కాకుండా మనం ఎన్ని ఫాలో అయినా కూడా
అక్కడ ఏమి ఫలితం. ఇప్పుడు ఆ లగ్న నక్షత్రాధిపతి అయిన చంద్రుడు గురుతో కలిసి ఉన్నాడు అనుకో, అప్పుడు అది ఫ్లోరిష్నెస్ చేస్తుంది. ఇప్పుడు మరి ఇదేం చేసింది, 6th హౌస్ రోగాలు వీటి మీదకి తీసుకొచ్చింది. తర్వాత మదర్ మీద లోడ్ పడేటట్టు చేసింది కదా. ఇప్పుడు మదర్ వర్కింగ్ అయినా కానీ ఇప్పుడు ఫాదర్కి సపోర్ట్ చేయాలి, అటు ఉద్యోగం చూసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేయాలి కదా మళ్ళీ. అవును సార్. తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ జరుగుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు 24 తర్వాత మీరు ఖాళీగా ఉన్నానని చెప్పారు కదా, ఖాళీగా అవును ఉన్నా సార్. కూడా మీరు ట్రై చేస్తారండి అని చెప్తాను. అక్కడ కూడా మీకు ఏందనంటే 2023 అక్టోబర్కి చంద్రభుక్తి జరుగుతూ ఉంది, చంద్రకేతువులు కలిసి ఉన్నారనమాట. అదొక డిసప్పాయింటింగ్. చంద్రుడి ఓకే. నక్షత్రంలో రాహు వచ్చాడు. రాహు కూడా అంటే ఏంటంటే మీకు తెలియకుండా మీకు మీరే రకరకాల వరీస్ని క్రియేట్ చేసుకుంటారు, యాంగ్జైటీ క్రియేట్ అవుతారు, లేదంటే అవుతుంటాయి మళ్ళీ సార్. పేరెంట్స్ హెల్త్ ఇట్లా అన్నీ చెప్తానమాట. ఏది 25 జూలై వరకు కూడా అట్లాంటిదే చెప్తానమాట. దీనివల్ల ఏంటంటే మనకే ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు. మీకు స్కిల్ సెట్ నాలెడ్జ్తో సంబంధం లేదు. ఎమోషనల్గా ఇప్పుడు నాకు వెళ్ళి నేను వర్క్కి వెళ్ళానండి, అది నాకు నచ్చట్లేదు అనుకో, దానికి నా పర్ఫార్మెన్స్కి సంబంధం లేదు కదా, నా మనసుకు నచ్చందే. అవును సార్. సో అవును సార్. ఇదంతా మానసికంగా వచ్చే సమస్యల వల్ల మనం మానేయడము, నచ్చకపోవడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే. ఓకే. దాని తర్వాత అంటే స్కిల్ సెట్ ప్రోగ్రెసివ్ వీనస్ ఉన్నాడు కదా, అంటే నేర్చుకున్నది ఏమీ వేస్ట్ అవ్వదు. అర్థమైందా, అవును సార్. నేర్చుకున్నది కరెక్ట్. వేస్ట్ అవ్వదు. దాని తర్వాత మీరు యాంగులర్ అంటారా ఏదంటారా అది వెళ్తా ఉంది. 25 జూలై నుంచి కూడా ఓకే, పర్వాలేదు అనమాట, నడుస్తూ ఉన్నది. ఓకే అంటే ఓకేగా పర్లేదు, నాట్ బ్యాడ్ అనమాట. యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ యు ఆర్ డూయింగ్ ఓకే. అర్థమైందా, నాట్ బ్యాడ్. అవును సార్. మీ చార్టు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పర్ఫామ్ చేయాలని ఏం లేదు. బట్ కాకపోతే సరే, మీరు రిలేట్ చేసుకున్న దానిలో 10లో ఒక 3 రిలేట్ చేసుకున్నారా, ఒక 8 మార్కులు వచ్చాయా, 4 మార్కులు వచ్చాయా? ఒక 7 మార్కులు వచ్చాయి సార్. పర్ఫెక్ట్. సరే 6 వేసుకుందాం, 7 ఎందుకు మార్కులు వేయాలి? అర్థమైందా? ఎందుకంటే మీరేమనుకుంటారంటే రియాలిటీలో అది అనుకున్న టైంలో ఎగ్జిక్యూట్ కాలేదంటారు. నేనేమనుకుంటానంటే హెల్త్ లాంటివి ప్రీవియస్గా బ్యాక్గ్రౌండ్లో జరుగుతాయి కదా అని చెప్తాను నేను. మీరేమంటారంటే దానికి మళ్ళీ ఆయన పడిపోయిన దానికి తగిలిన దానికి నువ్వు ముందు నుంచి ఎట్టా చెప్తావు అంటే, నేను మజిల్ బిల్డింగ్ కానీ అవన్నీ కూడా ఇష్యూస్ ఉండడం వల్ల రెసిస్టెన్స్ తగ్గిపోతూ ఉంటుంది, వీక్నెస్ ఎక్కువైతూ ఉంటుంది, దానివల్ల ఈజీగా బ్రేక్, ఫ్రాక్చర్స్ ఇట్లాంటివి క్విక్గా జరిగేదానికి కారణమవుతుంది అని చెప్తా. అర్థమైందా? సో ముందు నుంచి జరిగిన బ్యాడ్ ఆస్పెక్ట్స్ అండ్ అందులోనూ లగ్న నక్షత్రాధిపతి. సరే, నాకు మార్కులు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం, కానీ నేను మీకు చెప్తా. ఇప్పుడు ఏం కావాలి, కెరియర్ గురించి అడిగారు కదా. ఇప్పుడు మీరు చాలా కేర్ఫుల్గా, అంటే మిమ్మల్ని మీరు అసలు ఏదో నాది ధనయోగ జాతకం నాకు తిరుగులేదనే అది అసలు పెట్టుకోవద్దు. అర్థమైందా? నేను కష్టపడాలి, కష్టపడితేనే అవుతుందని పెట్టుకోవాలి. నేను మీకు మనసుకు నచ్చినట్టే చెప్తానని గ్యారంటీ ఏం లేదు కదా, అక్కడ ఉన్నది చెప్పాలి కదా. అవును సార్, అంతే కదా. రైట్. సో కాబట్టి నేనేమంటానంటే ఇలా సెల్ఫ్ ఎఫర్ట్ చేయాల్సిందే. ఓకే, మీకు మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు చెప్తా, అప్పటిదాకా వెళ్తా ఉంది. సో చూస్తున్నాను, వీనస్ దశ అయితే పనిచేస్తుంది, దానికి కొంత ప్రామిసింగ్ స్టోరీ ఉంది. ఎందుకంటే వీనస్ అనేవాడు, శుక్రుడు అనేవాడు ఎవరి నక్షత్రాన్ని, సప్తమాధిపతి నక్షత్రాన్ని ఫాలో అవుతున్నాడు. ఆయన ద్వితీయంలో ఉన్నాడు, సప్తమ దశమాధిపతి అయ్యాడు కదా. సో మంచిది, కేంద్ర కోణాధిపతి అయ్యాడు కాబట్టి కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం. సో ఈయన కోణాధిపతి కేంద్రాధిపతిని ఫాలో అవుతున్నాడు కాబట్టి. అంటే సార్ శుక్రుడు 3వ ఇంట్లో కదా సార్ ఉన్నాడు అంటే. అవును, శుక్రుడు 3లో ఉన్నాడు, గురువుని ఫాలో అవుతున్నాడు. ఓకే. ఫాలో అవుద్దంటారా ఆయనని? కదా సార్, అలా కదా. అంటే నాకు కొంచెం ఏదో కన్ఫ్యూజింగ్ అనిపించి శుక్రుడు 3లో ఉన్నాడని గుర్తుంది, అందుకే. అవును, శుక్రుడు 3లో ఉన్నాడు, గురువుని ఫాలో అవుతున్నాడు అని చెప్తున్నా. ఓకే. ఓకే. ఓకే అంటే మీకు ఏం అర్థం కాలేదు? అంటే గురువుని ఫాలో అవడం అంటే ఏంటి సార్? నాకు అక్కడ శుక్రుడు స్వనక్షత్రంలో ఉన్నప్పుడు రవి యొక్క నక్షత్రంలో ఉన్నట్టు యాక్ట్ చేస్తాడు. ఓకే. అప్పుడు ఆ రవి గురువు చేత కంట్రోల్ చేయబడుతున్నాడు, అంటే అక్కడ బలమైన గ్రహం గురువు అనమాట. అందుకని గురువు యొక్క ఫలితాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తాడు. సో గురువు ఉచ్చ పొందాడు కదా అక్కడ, గురువు ఉచ్చ పొందాడు సార్. కరెక్ట్. కాబట్టి ఇప్పుడు వస్తాయి ఫలితాలు, ఈ శుక్ర దశలో వస్తాయి ఆ గురువు యొక్క ఫలితాలు. ఓకే, అర్థమైంది. ఓకే సార్, అర్థమైంది. అందుకని బాగుంటుంది. అచ్చా, ఓకే. అర్థమైందా? దానిలో చంద్రభుక్తి వచ్చింది కాబట్టి, చంద్రుడు ఆల్రెడీ 6లో ఉన్నాడు కాబట్టి, శుక్రుడు వ్యయాధిపతి కాబట్టి 23 అక్టోబర్ నుంచి 25 జూలై వరకు బాలేదు. ఓకే. తర్వాత రవి భుక్తి వచ్చింది. ఇప్పుడు శని నక్షత్రంలో ఉన్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే రాహులు ఫాలో అవుతారు. రవి రాహులు, బుధ రాహులు, గురు రాహులు, కుజ రాహులు ఇవన్నీ ఫాలో అవుతాయి. అంటే ఏమవుతుంది, ట్రికీ థింకింగ్ ఉంటుంది, కాంప్లికేటెడ్ థింకింగ్ ఉంటుంది. మీకు ఉండదు లేదని చెప్పొద్దు. అవును సార్, ఉన్నది. మరి ఎందుకు వచ్చాయి మరి? అదంతా ఈ శనిని రాహు డామినేట్ చేయడం వల్ల. అర్థమైందా? మీ గ్రహాలన్నీ రాహుకేతుల మధ్యలో ఉన్నాయి కాబట్టి మీకు కాలసర్ప దోషం అట్లా కూడా చెప్తారనమాట. చెప్పారా? అంటే కాలసర్ప దోషం కంప్లీట్ గా ఉందని, అలా అర్ధకాల సర్పదోషం లాగా ఏదో ఒక కాలసర్ప దోషం చెప్తారు. అక్కడ చంద్రుడు కొంచెం బయటకు వచ్చాడులే. ఓకే, అదే సార్, చంద్రుడు బయటకు వచ్చి అర్ధకాల సర్పదోషం. ఓకే సరే, ఏదేమైనా కానీ కొంచెం అఫ్లిక్షన్ అనమాట అది.
ఎందుకంటే ఉమ్, ర్యాపిడ్గా కలిశాడు కదా, వేరే నక్షత్రాల్లో ఉంటే నేను వరి అవ్వను. సో అది ఉమ్, విషయం అనమాట. సరే ఇక ముందుకెళ్దాం, చేసేది ఏమీ లేదు. ఇప్పుడు అలా ముందుకెళ్తా ఉంది చార్ట్, అర్థమైందా? సెల్ఫ్ ఎఫర్ట్ 27, 28, 29, 30, 31, 31లో కూడా ఉన్నది కానీ మళ్ళీ పడిపోతా ఉంది కదా. 32లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ మెర్క్యూరీకి తర్వాత సన్నుకి స్క్వేర్ అవుతా ఉంది, అక్కడ డ్రాప్ అయింది. అంటే ఆ గురుభుక్తి, అట్లా గురుభుక్తి అయిపోయాక శుక్రుడిలో శని వచ్చినప్పుడు శని పనిచేసేటట్టు కనబడట్లేదు నాకు. మళ్ళీ లాస్ట్ టైం శని వచ్చినప్పుడు మీ ఫాదర్కి ఉమ్, దెబ్బ తగిలింది కదా, హిప్ దాన్ని. సో అవును సార్. మళ్ళీ కూడా అట్లా చెప్తా ఉన్నాను. అప్పుడు ఏముందో చూసుకోండి అక్కడ, రిలేషన్షిప్, ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్, మళ్ళీ కూడా అర్థమైందా? అక్కడ ఓకే. ఇక దాటిన తర్వాత మళ్ళీ ఏమి లిఫ్ట్ అవ్వట్లేదు, ఎందుకంటే మెర్క్యూరీ అపోజిషన్ వస్తున్నాడు. సో మ్యాటర్ ఏంటంటే శుక్రుడు సగం పని చేస్తాడు, తర్వాత అంతా మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్తో మళ్ళీ అచీవ్ చేయాలి. ఎందుకంటే అచీవ్ మెర్క్యూరీ చేయాలి. ఉమ్, మళ్ళీ మెల్లగా మళ్ళీ 38కి లాస్ట్లో మళ్ళీ చిద్రదశ లిఫ్ట్ చేస్తుంది. మ్యాటర్ ఏంటంటే ఈ శుక్రదశ ఇప్పుడు పని చేస్తుంది, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు కదా, చేస్తున్నాను సార్. పని చేస్తుంది. గురుభుక్తి వరకు ఇంకో 5 ఏళ్ల వరకు వెళ్తుంది. 5 ఏళ్లలో మనం స్కిల్ సెట్ని ప్రోగ్రెస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. అక్కడ కూడా మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ జరుగుతూ ఉన్నది, ఉమ్, ఆబ్స్ట్రకల్ ఉంది. అర్థమైందా? చెప్పా కదా ముందే, సింపుల్గా లేదు ఈ చార్ట్ అని చెప్పానా? సో అవును అందరూ సార్. ఒకటి చెప్తే నేను అది చెప్పే టైప్ కాదు కాబట్టి, అక్కడ ఆ కేతువు చంద్రుడితో కలిశాడు, అది రాహు ఫాలో అవుతున్నాడు, లగ్న నక్షత్రాధిపతి రాహు. కాబట్టి ఈ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇక్కడ మదర్ హ్యాండిల్ చేయాల్సి వచ్చింది, రేపు ఇంకోటి ఏదో ఉంటుంది దాన్ని హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, హెల్త్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. మరి సప్తమాధిపతి ఉచ్చ పొందాడు కదా, మరి మ్యారేజ్ బాగానే ఉంటుంది కదా అంటే ఉంటుంది. మనం కాంప్లికేట్ చేసుకుంటే అది కాంప్లికేట్ అవుద్ది, ఎందుకంటే చంద్రుడు స్త్రీకారక గ్రహం, అర్థమైందా? అవును అక్కడ సార్. బుధుడు ఏమవుతున్నాడు అంటే చాలా ర్యాపిడ్ కంబస్ట్ అయిపోయాడు కదా, అదొక అవును సార్. డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు ఓకే. మరి శని ఉమ్, ఏమయ్యాడు, నీచపడిన కుజుడిని ఫాలో అవుతున్నాడు. ఎంత గురువు ఓవర్ రైట్ చేసినా ఆయనని ఫాలో అయ్యి వెళ్ళాలి కదా, అర్థమైందా? ఓకే. ఓకే. అర్థమైంది సార్. అంటే ఈ సేన్ అన్నవాడు అంటే ఇప్పుడు ప్రెసెంట్ 12th లో ఉన్నారు కదా సార్. అవును, 12th లో ఉన్నాడు, నెటల్లో అలానే ఉంటాడు కదా. అంటే ఎలా సార్ అతను కుజుడిని ఎలా ఫాలో అవుతున్నాడు? కుజుడు అంటే అదే నక్షత్రంలోనే ఉన్నాడు కదా, కుజుడు నక్షత్రంలో ఉన్నాడు. ఓకే. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే. ఉమ్, నేను ఒకటే చెప్తా, బ్యాలెన్స్ ఉమ్, యువర్ ఎమోషన్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంతే. అర్థమైందా? ఓకే. వస్తూ ఉంటాయి, మళ్ళీ దాటుతూ ఉంటాయి, అవకాశం వస్తూ ఉంటుంది. తర్వాత ఉమ్, సన్ దశ వస్తుంది. సన్ స్టార్లు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. సన్ స్టార్లాడు ఎవరు? సాట్రన్. సన్ను రాహు ఫాలో అవుతున్నాడా? ఆ, సన్ ఇవన్నీ అర్థం కావడానికి మీకు టైం పడుతుందిలే. నేను చెప్పేది ఏంటనంటే, ఉమ్, గో విత్ ద ఫ్లో. ఇప్పుడు టైం బాగుంది కాబట్టి పెళ్ళి కూడా ఇప్పుడే. ఇప్పుడు 25 ఏళ్ళు వచ్చాయి కదా, 24 సార్. అంటే 24 అయిపోయిందండి జూలైకి. ఓకే. జూలైకి అయిపోతుంది. అప్పుడు 25 స్టార్ట్ అవుతాయి. ఓకే. 24 అయిపోయి 25 స్టార్ట్ అవుతాయి కదా. అవును సార్. అవుతాయి. అవును. సో ఇప్పుడు రాహుభుక్తి వస్తుంది. రాహుభుక్తినో, అరే మీదంతా గురుభుక్తిలో మీరు పెళ్లి చేసుకోండి, అర్థమైందా? 29లో చేసుకోండి పెళ్లి. ఓకే. రాహు భుక్తి కలిసి రాదంటారా సార్? అంటే పెళ్లికి పెళ్లికా? ఓకే. అది 6th ఆపరేట్ అవ్వట్లేదా? చంద్ర రాహువులు, చంద్రకేతువులు అవన్నీ ఆపరేట్ అవుతున్నాయా? రాహు అవును స్టార్లెడ్ సార్. ఎవరు? చంద్రుడు కేతుతో కలిసి ఉన్నాడు, బాగాలేదు అది అక్కడ, అర్థమైందా? ఓకే. ఎక్స్పెక్టెడ్ గా లేదు, మనం అనుకున్నట్లేదు కదా అది. అవును. ఓకే. అయిపోయింది నా ప్రిడిక్షన్స్. ఎలా అనిపించింది? మంచి చెడు చెప్పాను, వదిలేస్తే అనలైజ్ చేశానా? ఎస్ సార్. ఫారెన్ ఫస్ట్ మీ క్వశ్చన్లు అడగండి, తర్వాత మీ మమ్మీతో కూడా మాట్లాడదాం, కానీ ఫస్ట్ మీ అడగండి. అదే సార్. అంటే ప్రెసెంట్ అంటే నా క్వశ్చన్ ఏంటంటే మీరు చెప్పిందంతా క్లారిటీగా ఉంది సార్. అంటే ఇయర్ వైజ్ మీరు చెప్పుకొచ్చారు ఎలా ఉంటుంది ప్రోగ్రెషన్ గా. అవును. అంటే అది నాకు ఇంతకీ ఎన్ని క్లారిటీ మార్కులు వచ్చి వచ్చాయి మనకి? ఒక 7 వచ్చాయి కదా, 6 వేసుకున్నాం కదా, రైట్. అదే సార్. ఇప్పుడు మిగతా కూడా కలిపి 8 వరకు మీరు కరెక్ట్ గానే చెప్పారు సార్. 8/10. వద్దులే. అయితే జనరల్ గా అంటే నాకు ఉన్న ఇదేంటంటే ఈ అంటే ఈ కెరియర్ గురించే కొంచెం అంటే ఎలా ఉంటుంది అంటే 2024లో జాబ్ చేస్తే ఉంటుంది, అర్థమైందా? కష్టపడి ఓకే. చేయాల్సిందే, ఓకే. నీకు వేరే ఆప్షన్ ఏం లేదు. ఓకే సార్. గవర్నమెంట్ జాబ్ ఇటువైపు అయినా ట్రై చేస్తే ఉంటుందా ఛాన్స్ నా చార్ట్ కి ఎప్పుడైనా ఫ్యూచర్? అంటే ఈ తక్కువ టైమే ఉంది, 30 years లోపే కదా చెయ్యాలి. మీరు ఆలోచనలన్నీ ఒకే దగ్గర పెట్టకండి. ఇప్పుడు బిజినెస్ అంటున్నారు, మళ్ళీ గవర్నమెంట్ జాబ్ అంటున్నారు, ఇప్పుడు జాబ్లో మానేసాను మళ్ళీ ఇప్పుడే జాయిన్ అయ్యాను అంటున్నారు. మీరు ఒక దాని మీద స్టెబిలిటీ కాకుండా వెళితే ఆ ఫికిల్నెస్తో కుజుబుదుల కలయిక ఉంది కదా, అది ఫికిల్నెస్ వేస్తుంది.
ఓకే. ఏది కనబడితే అది చేయాలనిపిస్తుంది అనమాట. ఆ! కాబట్టి మీరు ఓకే. డైవర్షన్ లేకుండా వెళ్తేనే ఒక దాని మీద సస్టైన్ అవుతారు, ఒక స్కిల్ సెట్ బిల్డ్ అవుతుంది. మీరు డైవర్షన్కి వెళ్తే ఎట్లా సెట్ అవుతుంది? ఓకే. యాక్చువల్లీ కంపెనీ వాళ్ళు అంటే మామూలుగా స్విట్జర్లాండ్‌కి వాటికి పంపిస్తాము. మీ వెళ్ళే కంపెనీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంది. పంపిస్తే మీరు వెళ్ళండి, మీరు పెట్టుకుని వెళ్ళకండి, మీరు రిస్క్ చేయకండి. ఓకే. అంటే కలిసి రాదంటారా సార్? ఓన్‌గా నేను సపోజ్ అంటే అది ఎలాగో స్విట్జర్లాండ్ వాళ్ళు బిజినెస్ పంపిస్తామంటే కూడా నేను రికమెండ్ చేయట్లేదు, అర్థమైందా? జాబే చేయమని చెప్తున్నా. ఇంకేదన్నా ఉంటే కౌన్సిలింగ్, కన్సల్టింగ్, ఎందుకంటే థర్డ్లో శుక్రుడు ఉన్నాడు, శుక్రదశ జరుగుతుంది కదా, ఈ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఇస్తారు కదా, అట్లా అనమాట. జాబ్ కౌన్సిలింగ్ లేదంటే ఓకే. ఇట్లాంటివి బాగా పనిచేస్తాయి అనమాట. స్కిల్ సెట్ ట్రైనింగ్. హ్మ్. ఒక్కసారి ఒక్క నిమిషం ఆగు. సారీ సార్. సారీ. ఓకే, స్ యాక్చువల్లీ మా మదర్ అడగొచ్చా సార్ ఫస్ట్ క్వెషన్ మీరు ఏదైనా? అడిగేసేయండి, మిమ్మల్ని పంపించి మీ మదర్తో మాట్లాడతా అని చెప్తున్నా. ఓకే సార్. అయితే నేను ఒకవేళ ఎప్పుడైనా అంటే ఇప్పుడు ప్రెజెంట్ నాకున్న సిట్యుయేషన్‌లో జాబ్‌తో పాటే ఏదైనా యూఎస్ ఎళ్ళే ఛాన్స్ అనేది ఉంటే మాత్రం వెళ్ళమంటారు. ప్రాబ్లమ్ ఏం మీ లేదు. కంపెనీ వాడు పంపిస్తే మీకు ఏమి ఇబ్బంది ఉండదు కదా. ఏముండదు సార్. ఏముండదు అంతే. సార్. అంతే. ఓకే. ఓకే, ఒకవేళ నేను జనరల్‌గా ఎప్పుడైనా ఇప్పుడు ఒక 2 ఇయర్స్ తర్వాత ఏదైనా ఎంఎస్ చేద్దామని ఇంట్రెస్ట్ అప్పుడు పుట్టి వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళొచ్చంటారా సార్? ఎప్పుడైనా అప్పుడు మీరు కలిసొస్ డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి కదా. అంటే పెట్టుకొని ప్రాబ్లమ్ ఏం లేదని అది నా ఉద్దేశ్యం. అంటే ఏం ప్రాబ్లం లేదు. అంటే మీరు మళ్ళీ ఫోన్ స్పీకర్లో కలిసొస్తుందా? పెట్టారు. హలో! మీరు మళ్ళీ స్పీకర్లో లేదు సార్. పెట్టుకున్నారు హలో! ఫోన్. లేదు. చెప్పండి. చెప్పండి. హలో! ఇప్పుడు అంటే చెప్పండి. ఎప్పుడైనా అమెరికా అమెరికా నేనంటే నా డబ్బులతో ఏమైనా వెళ్తే కలిసి రాదా? అంటే వద్దన్నారు కదా! అని వద్దని క్వెషన్ చెప్పేసా ఇంకేం కదా, లేదు. ఎందుకంటే మనకు అనుకూలంగా ఓకే. లేనప్పుడు మనం ఎప్పుడు సేవింగ్ ఓకే. మోడ్లో ఉండాలి, డబ్బులు పెట్టే మోడ్లోనో రిస్క్ చేసే మోడ్లోనో ఉండకూడదు. ఇప్పుడు నేను ఉండకూడదు. ఒక ఓకే. సినారియో చెప్తా. ఇప్పుడు నేను 4 ఏళ్ళు వెళ్ళి చదువుకుంటాను, నాకు ఈ వయసు ఉంది, చిన్న వయసే, నేను వెళ్ళి సాధించుకుంటానని అనుకుంటావు, అర్థమైందా? అవును సార్. ఇప్పుడు ఈ 4 ఏళ్లకు 40 లక్షలు 50 లక్షలు పెట్టావు, పెట్టిన తర్వాత నీకు ఆపర్చునిటీ లేదనుకో, ఏం చేస్తావు? వెనక్కి అప్పుడు వచ్చేయాల్సి బిజినెస్ వస్తుంది. చేయాలనుకుంటున్నావు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? అవును సార్. హ్మ్. అప్పుడు కుటుంబ అంటే పరిస్థితులు, పెళ్లి, నువ్వు జాబ్ సెటిల్ కాకపోతే నీకు పెళ్లి ఎట్టా అవుద్ది? అవును. ఎంత ప్యాకేజ్ అని అడుగుతాడు కానీ నువ్వు ఎంత చదివి అని అడుగుతున్నాడు ఎవడన్నా? లేదు సార్. లేదు. మరి కాబట్టి అదే. ఉన్న టైంలో మనం ఇప్పుడు గురుభుక్తి వరకు పనిచేస్తుంది, మళ్ళీ శనిభుక్తి వస్తూ ఉంది దగ్గర నుంచి డ్రాప్ అవుతుంది, కాబట్టి నిలబెట్టుకొని మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి అనేది టార్గెట్ పెట్టుకోవాలి ఇప్పుడు. ఓకే. హ్మ్. ఓకే. అర్థమైంది. అంతే, ఇంకేమీ లేదు. ఇంకొక క్వెషన్ సార్. అంటే మిథున లగ్నానికి ఫస్ట్ నవమాధిపతి మామూలు క్వశ్చన్లు అయిపోతే ఆస్ట్రాలజీ డౌట్లు చెప్తా. ఆహ్, అంతే కదా! ఇంకేం లేవు సార్. నాకైతే ఇంకే క్వెషన్స్ లేవు సార్. అంతే. అవే క్వెషన్స్. ఓకే, రైట్, అడగండి. అంటే మిథున లగ్నానికి నవమాధిపతి శని అయినప్పుడు శని పాజిటివ్ రిజల్ట్స్ అంతర్దశ వచ్చినప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇవ్వడానికి ఛాన్స్ లేదంటారా సార్? అంటే మిస్ అయిందంటారా? వేరే వేరే వాటి ఆస్పెక్ట్స్ వల్ల గాని, నక్షత్రం మీద ఉండడం వల్ల గాని? నేను నక్షత్ర జ్యోతిష్యం ఫాలో అవుతున్నాను, సాంప్రదాయ అవును. జ్యోతిష్యం ఫాలో అవుతున్నాను, ఓకే. తర్వాత వెస్ట్రన్ ప్రోగ్రెషన్ ఫాలో అవుతున్నాను, కొన్ని నాడీ ప్రిన్సిపల్స్ కూడా ఫాలో అవుతున్నాను. ఓకే, ఓకే. సో ఓకే. నేను ఓకే. నక్షత్రాన్ని ఫాలో అయినప్పుడు శని యొక్క నక్షత్రాధిపతి కుజుడు అవుతాడు కదా. అవును కుజుడు సార్. ఎవరు ఈ కరెక్ట్. లగ్నానికి? షష్ఠ లాభాధిపతి సార్ కదా. అవును. హ్మ్. షష్ఠ లాభాధిపతి నీచబడినప్పుడు అష్టమాధిపతి నీచంలో ఉన్న గ్రహం యొక్క ఫలితాన్ని ఇస్తున్నాడా? ఆహ్, అష్టమాధిపతి అయిన శని హ్మ్. నీచంలో అవును. ఉన్న గ్రహం ఫలితాన్ని ఇస్తున్నాడా? అవును సార్. ఆ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు మరి మంచి హ్మ్. ఫలితాలు ఇస్తాడా? ఇవ్వడు. నెగెటివ్ ఫలితాలు ఇస్తాడు. తర్వాత ఓకే. లగ్న నక్షత్రాధిపతి రాహు మంచి ఫలితాలను ఇస్తున్నాడా? ఆహ్, లేదు సార్. ఎందుకంటే అతను కూడా చంద్రకేతువులు కలిసి ఉన్నారు కదా, చంద్రకేతులు ఉన్న నక్షత్రంలోనే రాహు ఉన్నాడు కదా. హ్మ్. ఓకే. అర్థమైందా? ఒకవేళ గురు నక్షత్రంలో ఉంటే గురువు ద్వితీయంలో ఉన్నాడు అనుకో, అప్పుడు బాగుండేది. ఓకే. కానీ ఆయన అట్లా ఫాలో అవ్వలే కదా, ఆ నీచంలో ఉన్న చంద్రకేతులను ఫాలో అయ్యాడు కాబట్టి ఎక్స్పెక్టెడ్గా చెప్పుకునే దానికి లేదు. ఓకే. చార్ట్ డిగ్రేడ్ అయింది, అర్థమైందా? అవన్నీ అర్థమైంది కూడా సార్. రాహుని ఫాలో అవుతున్నాయి. గురువు, బుధుడు, శని అవన్నీ చూడడానికి ధనస్థానంలో కనబడతాయి. ఇప్పుడు సరే అవును. కదా, మీరు ధనస్థానంలో మరి శని ఉన్నాడు కదా, ఈ ధనస్థానంలో ఉన్న గ్రహాన్ని ఫాలో అవుతున్నాయంటే ఆయన నీచ గ్రహాన్ని ఫాలో అయ్యాడు కదా మరి. ఓకే. అందుకు డిగ్రేడ్ అయింది. ఓకే. అందుకని ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ అయితలేదు, నేను అనుకున్న ఓహ్! ఫ్లోలో పోవట్లేదు చార్టు. ఓకే. ప్రోగ్రెషన్స్ అన్నీ బాగా కనిపించవచ్చు, అవన్నీ ఉంటా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ పికప్ అవ్వట్లేదు చార్టు. ఓకే.
అందుకని నువ్వు గ్రీడ్కి వెళ్ళేదానికి లేదు. నీ గ్రీడ్ ఉంటుంది, నువ్వు ఎక్కువ రిస్కీ డెసిషన్ తీసుకోవడానికి సిద్ధపడతావు, నువ్వు వాలిటైల్ పర్సనాలిటీ, నువ్వు కొంచెం ట్రికీ క్యాండిడేట్ అని చెప్తా. ఈ ట్రికీనెస్ ఏమవుతుంది, రాంగ్ గా ప్లే చేస్తే ప్రకృతి అనుకూలించాలి కదా, నీకు తెలివితేటలు అవును. ఉండొచ్చు, ప్రకృతి అనుకూలించాలి కదా. మ్మ్. అది ఆలోచన, ఇదంతా కాదు క్వశ్చన్. మ్మ్. ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు యాక్చువల్లీ జాబ్ చేంజ్ నెక్స్ట్ మంత్ ఒకటి అవుతున్నాను, అంటే ఆల్రెడీ వచ్చింది ఆఫర్, కొంచెం అవన్నీ ఓకే అని చెప్పాం కదా, ఇప్పుడేమి సమస్య ఏం లేదని చెప్పాం సమస్య కదా. ఏం లేదు. ఆ? ఓకే అవన్నీ మీ సెల్ఫ్ ఎఫర్ట్తో మీరు నేర్చుకుంటారా, ముందుకెళ్తారా, వెళ్ళొచ్చు, మీకు ఏమి ఇబ్బంది చెప్పట్లేదు. సార్, ఏమైనా రెమెడీస్ రెమెడీస్ గురించి ఒక డీటెయిల్డ్గా వీడియో చేశాను, అన్ని రెమెడీస్ పెట్టాను అనమాట. పరిహారాలను ఒక వీడియో ఉంది, ఒకసారి మా ఛానల్కి వెళ్ళి ఆర్వీఏ తెలుగు పరిహారాస్ అని కొట్టండి. ఓకే సార్. ఫుల్ రెమెడీస్ అన్ని ఉన్నాయి. ఇంకా ఎలా అనిపించింది, హ్యాపీ విత్ ద రీడింగ్? ఎస్ సార్, వెరీ హ్యాపీ విత్ ద రీడింగ్. చాలా రోజులు బట్టి మీకు మెసేజ్ చేస్తున్నా, ఫైనల్లీ ఈరోజు స్లాట్ అవైలబిలిటీ నాకు దొరికింది. ఓకే థ్యాంక్ యూ అండి. ఇంకా మీ మదర్ ఏమన్నా అడుగుతారా, ఇంకా అయిపోయినాయి ఒక డౌట్? క్వశ్చన్ అడుగుతారండి సార్, 2 క్వశ్చన్స్ ఓకే ఒకసారి అడుగుతారు. ఓకే. నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అంటే ఏం లేదు, గురుడు అంతర్దశలోని మ్యారేజ్ అని అంటున్నారు కదా. అవును, గురుడు బాధకాధిపతి అని చెప్తారు కదా, మిథున లగ్నంకి ఆ టైంలో ఇక చెయ్యొచ్చా సార్? మిథున లగ్నం వాళ్ళని పెళ్లి చేసుకోవద్దంటారా ఏంటి మీరు? అలా కాదు సార్, ఆ, గురుడు అంతర్దశలోని ఆ. మనము మ్యారేజ్ ప్రయత్నాలు చేసి ఆ టైంలో చేస్తే మనకి బాగుంటుందా బాబుకి? ఇంకా అంతకన్నా మించింది దొరకలేదు నాకు. బాగుంటుందా బాగోతుందా తర్వాత సంగతి, దానికన్నా బెటర్ ఉంటే చెప్పండి నాకు. అలా కాదంటే ఇప్పుడు మనము శని అంతర్దశ అంటే ఇంకా ఆ గురు అంతర్దశలోని కుదురుతాయా బాబుకి? అలాగే అంటే బాధకాధిపతి దశలో చేస్తే కుదురుతాయండి, మనం కుదుర్చుకోవాలి. మన ప్రయత్నం మనం ఎందుకున్నది, ప్రయత్నం చేయడానికే కదా. అవును, అంటే ఆ టైంలో ఇప్పుడు కొన్ని పీరియడ్స్ లో చెయ్యొద్దు, బాబుకి కలిసి రాదని చెప్తారు కదా. చెప్పే కదా, అందుకే 29 తర్వాత చేయమని. 29 తర్వాత అవును, రాహు దశ వెళ్ళిపోయిన తర్వాత రాహు గురు బుక్ అయిపోయాక. రాహు అంతర్దశ అయిపోయిన తర్వాత గురు అంతర్దశలో చేయమంటారు. అవును, కరెక్ట్. అంటే గురు అంతర్దశ బాధకాధిపతి దశ కదా, ఏవో వీడియో నేను అందుకే అడుగుతున్నా, మీరు బాధకాధిపతి అన్నారు కాబట్టి దానికన్నా మంచి బుక్ ఏదన్నా ఉందా అని అడుగుతున్నా. ఇంకా అంటే నాకు ఐడియా లేదు, మరి అందులో కాకుండా ఇంకేమైనా చేయడానికి ఉన్నాయా అని అది నాకు ఇప్పుడు డౌట్. సప్తమాధిపతి అయిన వాడు బాధకాధిపతి అయిన విషయం మహర్షికి తెలియదు అంటారా? అంతే. బాధకాధిపతినే సప్తమాధిపతి చేసేసాలి, వీడికి ఎట్టయినా అవ్వాల్సిందే అని చెప్పి అట్లా సెట్ అవును, చేశాడు అంతే అంటారా? కదా. అదే అంటే ఇప్పుడు మిథున లగ్నం వాళ్ళందరికీ గురు అంతర్దశలోనే జరుగుతుంది సార్ మ్యారేజ్. అది నాకెట్ట తెలుస్తుంది, ఆ చాట్ అలా లోకి వెళ్ళాక ఉండదు కదా. తెలుస్తుంది. అంతే కదా సార్. అదే ఆ చాట్ లో ఉన్న గ్రహస్థితి, దాని యొక్క నక్షత్రాన్ని మనం ఫాలో అవుతున్నాం కాబట్టి దాన్ని బట్టి తెలుస్తుంది కదా. అందరికి ప్రతి ఒక్కళ్ళ మిథున లగ్నాలకి గురువు శని నక్షత్రంలోనే ఉండడు కదా, గ్రహాలు తిరుగుతూ ఉంటాయి కదా. అవును సార్, అంటే ఇప్పుడు గురు అంతర్దశలో చెయ్యడమే, అంతే అదే అంటారు మీరు. అవును కదా, సరే సార్. నేనైతే ఇదే చెప్తున్నాను. ఉమ్, అంటే ఈ బాధకాధిపతి దశలో చేస్తే కలిసి రాదని ఎక్కడో విన్నాను, అందుకని నా భయం ఉన్నది నాకు, అందుకని అడుగుతా. ఓకే అండి, నా సరే సార్. నాలెడ్జ్ అయితే ఇది. ఓకే, నాకు అర్థమైంది ఇది. ఓకే సార్. నాకు అర్థమైందంటే నేను నేర్చుకున్న దాన్ని బట్టి, సరే నాకు సార్, థాంక్ అబ్జర్వ్ యూ. చేసిన దాన్ని బట్టి నా అనాలిసిస్ చెప్తున్నా అంతే. ఇది ఓకే మీరు సరే. ఇంకో ఆస్ట్రాలజీ దగ్గర కూడా వెళ్ళండి, వద్దనట్లేదు. సెకండ్ ఒపీనియన్ ఓకే. తీసుకోవచ్చు, తప్పేమీ లేదు. సరే అర్థమైందా? సార్. అదే ఓకే. అయితే ఇంకొకటి ఏంటంటే సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు రాహు అంతర్దశలోని ఏమైనా విదేశీయానం ఉంటుందా బాబుకి? వాళ్ళ కంపెనీ పంపిస్తే వెళ్ళడమే. ఓకే. ఆ? కంపెనీ పంపించడం అనేది జరుగుతుందా అని ఒకవేళ. అది జరుగుతుందా లేదా వాళ్ళ కంపెనీని బట్టి ఉంటుంది కదా. అంటే ఇప్పుడు పలానా టైంలో విదేశీయానం అంటారు కదా, అవును, అలా ఏమైనా ఉన్నాయా ఈ బాబుకి రాహు దశలో అంతర్దశలో? ఆయన డబ్బులతో వెళితే అనుకూలంగా లేదు. ఆయన డబ్బులు పెట్టడం అంటే నేను పెడతాను, మా అమ్మ పెడుతుంది, నాన్న పెడతాడు కాదు. ఈ జేబులో తీసి ఆ జేబులో పెట్టడం బిజినెస్ కాదు, అది ప్రాఫిట్ కాదు. అర్థమైందా? కంపెనీ పంపించడం వాళ్ళ అనేది కంపెనీ జరిగితే వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే వెళ్ళమనండి. ఫస్ట్ మీ అబ్బాయిని బాగా పని చేయమని చెప్పండి అంతే, ఓకే సార్. ఓకే. ఇంకేమీ చెప్పట్లేదు నేను. అదే ఎందుకనంటే అదే. ఆ చంద్రకేతుల కలయిక లగ్న నక్షత్రాధిపతి రాహు ఫాలో అవుతున్నాడు కాబట్టి, అది తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా వేయంలో ఉన్న రాహుని ఫాలో అవుతున్నాయి కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ సరిగా లేరు. అర్థమైందా? సరిగా లేరు కాబట్టి నేను సరిగా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అది మీరు ఎన్నిసార్లు అడిగినా ఒకే రకంగా చెప్తాను నేను. మరి నచ్చినట్టు చెప్పను, అక్కడ ఉన్నది క్యాలిక్యులేట్ చేసి చెప్పడమే డ్యూటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్, ఒక్క ఫైనల్ క్వశ్చన్ నాదే. ఒకటేనా? 2021 లో అంటే కొంచెం ఈ జూన్ ఈ టైంలో కొంచెం పరిస్థితి నాకు బాగాలేక నేను ఇబ్బందులు పడ్డాను సార్. అంటే నేను, మా మదర్. ఆ టైంలో ఏమైనా నెగిటివ్ గా కనిపిస్తుందా సార్? ఇబ్బంది అంటే ఏమి ఇబ్బంది పడ్డారండి మీరు? అంటే మా మదర్ కొంచెం సివియర్ గా ఎఫెక్ట్ అయ్యారు కోవిడ్ తో. 2-3 మంత్స్ హాస్పిటల్లో ఉండి చాలా ఇబ్బంది ఫీల్ అయ్యాను 2021 అంతా ఆల్మోస్ట్.
ఓకే. ఓకే. దాని ముందు మనం ఏమైనా నెగెటివ్ చెప్పామా? మా ఫాదర్ కి అది 15, 18 దానికి అంటే కంటిన్యూషన్ అదొకటే చెప్పారు తప్ప మదర్ కి ఇలా అప్పుడు గోచారంలో శని మకరంలో ఉన్నాడు అనమాట. ఓకే, మకరంలో ఉన్నాడు, మేషంలో యురేనస్ ఉన్నాడు. మీ కర్కాటకంలో ఉన్న ప్లానెట్స్ అన్నిటికీ కూడా మీకు కోవిడ్ టైంలో ట్రాన్సిట్స్ కూడా అనుకూలంగా లేవు, అంతే ప్రోగ్రెషన్స్ డ్యామేజింగ్గా లేవు. అర్థమైందా? మీ మదరు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఒక విషయాన్ని ప్రాస్పెక్టివ్ చూస్తారండి. ఇప్పుడు మీ మదర్కి కోవిడ్ ఇవన్నీ ఎఫెక్ట్ అయినా బయటికి రాగలిగారు కదా. అవును సార్. అవును సార్. అర్థమైందా? ఆ టైంలో చాలా మందికి చాలా జరిగాయి కదా. అవును సార్. దాంతో కంపేర్ చేస్తే మనకు మంచి జరిగినట్టు కదా. అంతే సార్. అంతే. ఇప్పుడు యోగకారకుడు గురువు, ఆ గురువుని ద్వితీయంలో ఉన్న ఉచ్చ గ్రహాన్ని ఫాలో అవుతున్నాడు, అది మంచి విషయమే కదా. అవును సార్. అర్థమైందా? గోచారం ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు జాతకంలో ఉన్నా లేకపోయినా చాలా మందికి ఎఫెక్ట్ అయిందా లేదా? ఇప్పుడు నాకు జాతకంలో లేదు కాబట్టి నేను మాస్క్ పెట్టుకొని తిరగకుండా ఉంటే సరిపోద్దా? వెళ్ళాల్సిందే కదా అందరూ మాస్క్ పెట్టుకొని. అవును సార్. సార్ ఇప్పుడు గోచారంలో గురుడు కర్కాటకంలోకి వస్తాడు కదా సార్, 2వ తారీఖు ఉచ్చ స్థితిలోకి వస్తాడు. అవునండి. దానివల్ల ఇంకొంచెం పాజిటివ్నెస్ ఏమైనా పెరగచ్చు అంటారా? నాకు మీరు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా పెరుగుద్దండి, నథింగ్ టు వర్రీ. అలా కదా సార్, అంటే మీకు కనిపిస్తుందండి, మీరు చెప్పారు కదా కనిపిస్తుందని చెప్తున్నా, అదే చెప్తున్నా. కర్కాటకంలో గురువు వస్తే మరి మంచిదేనా? మంచిదే సార్. అంటే మంచిదే కదా, ఉచ్చ పొందుతాడు. మీ జన్మ గురువు మీదకి, గోచార గురువు బుధుడి మీదకి వస్తాడు. తర్వాత చంద్రుడిని ఆస్పెక్ట్ చేస్తాడు, గురుబలం, ఇవన్నీ మంచిదే కదా. అవును సార్. అదే ఓకే సార్. అంతే సార్, ఇదే క్వశ్చన్. సరే, నమస్తే అండి.